కెమికల్ కైనెటిక్స్ పార్ట్ 3. ఈ వీడియోలో మనం ఏంటంటే కొన్ని న్యూమరికల్స్ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది నేర్చుకుందాం. డియర్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ మై వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్. The concentration of a reactant changes from 0.03 m to 0.02 m in 25 minutes. Calculate the average rate of reaction using units of time both in minutes and seconds. Dear students, ఒకసారి క్వశ్చన్ చూడండి, ఎలా ఏమి ఇచ్చారు క్వశ్చన్లో. ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ చేంజెస్ ఫ్రమ్ 0.03 m to 0.02 m. అయితే ఏంటంటే మనం క్వశ్చన్ అర్థం చేసుకోగలగాలి, వాట్ ఈస్ గివెన్ ఇన్ ది క్వశ్చన్. ఓకే, సో మనకేంటంటే ఒక మినిమం ఇంగ్లీష్ అంటూ మనకి తెలియాలన్నమాట. వీ షుడ్ హ్యావ్ మినిమం బేసిక్ ఇంగ్లీష్. క్లియర్? సో ఇక్కడ రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది, రియాక్టెంట్ ఏదైతే ఉందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆల్వేస్ మనం జనరల్గానే క్యాపిటల్ ఆర్తో రిప్రజెంట్ చేస్తుంటాం. సో ఈ రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఫ్రమ్ 0.03 నుంచి 2 ఎక్కడికి వెళ్తుంది? 0.02. సో ఫస్ట్ స్టార్టింగ్ 0.03 కాన్సన్ట్రేషన్ ఉంటే ఆఫ్టర్ 25 మినిట్స్ తర్వాత, లేకపోతే ఒక 25 నిమిషాల్లో మన కాన్సన్ట్రేషన్ ఫైనల్గా ఎక్కడికి చేంజ్ అయిపోతుంది? 0.02. అంటే ఇది ఫస్ట్ ఇనీషియల్గా అనుకుంటే ఇది ఫైనల్ కాన్సన్ట్రేషన్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ అవుతుంది. ఎంత టైంలో చేంజ్ అవుతుంది? 25 మినిట్స్. సో క్యాలిక్యులేట్ యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ యూజింగ్ ది యూనిట్స్ ఆఫ్ టైం. సో మనం ఆల్రెడీ యావరేజ్ రేట్ యొక్క ఫార్ములాస్ మనం నేర్చుకున్నాం. క్లియర్? సో యావరేజ్ రేట్ అనగానే మనం జనరల్గానే డెల్ మైనస్ డెల్ ఆర్ బై డెల్ టీ ఆర్ మైనస్ డెల్టా. డెల్టాని మనం జనరల్గా డెల్ అంటాం. సో యావరేజ్ రేట్ ఈక్వల్ టు మైనస్ డెల్ ఆర్ బై డెల్ టీ. డెల్ ఆర్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఇవన్నీ కూడా. సో ఒకసారి సొల్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. క్లియర్? ఓకే, సొల్యూషన్ రేట్ ఈక్వల్ టు మైనస్ డెల్ ఆర్ బై డెల్ టీ. ఈ ఫార్ములా మన అందరికీ తెలిసిన విషయం, ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎస్, మైనస్. ఇక్కడ మైనస్ అనేది ఏంటంటే మ్యాథమెటికల్ మైనస్ కాదండి, జనరల్గా ఇక్కడ ఈ నెగిటివ్ సైన్ దేని రిప్రజెంట్ చేస్తుంది? చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆర్ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం నెగిటివ్ సైన్తో షో చేయడం అనేది జరుగుతుంది. క్లియర్? సో డెల్ ఆర్ అంటే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్. సో R2 మైనస్ R1. ఇక్కడ ఒకసారి చూడండి. ఎస్ స్టూడెంట్స్, R2 మైనస్ R1. ఓకే, అంటే R2 అనేది ఏంటి? R1 అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాన్సన్ట్రేషన్, 0.03 నుంచి 0.02కి చేంజ్ అయింది. అంటే ఇది R1, 0.02 అనేది R2. ఓకే, సో T2 మైనస్ T1 టైం చేంజ్ ఎంత? మన టైంలో చేంజ్ 25 మినిట్స్. ఓకే, ఎస్, R2 R1 వాల్యూస్ జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 25 4.0 into 10 power minus 4 mole later inverse minute inverse. Students, one more thing, రేట్ అనేది ఇక్కడ చూడండి, యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్స్లో. ఈ యూనిట్కి మీకు స్పెసిఫిక్గా హాఫ్ మార్క్ అనేది అలాట్ చేయబడుతుంది మార్కింగ్ స్కీమ్లో. సో రేట్ యొక్క యూనిట్ ఏంటి? మోల్ పర్ లేటర్ ఇన్వర్స్ మినిట్ ఇన్వర్స్. ఇది ఎలా వచ్చింది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది కాన్సన్ట్రేషన్ N by V అంటే మోల్ బై లీటర్. సో మోల్ పర్ లీటర్ అనేది కాన్సన్ట్రేషన్. అలానే కింద ఏముంది ఇక్కడ? డెల్టా టీ టైం అంటే మినిట్ ఇన్వర్స్. సో మోల్ పర్ లీటర్ పర్ మినిట్. సో ఇప్పుడు కూడా యూనిట్ని బైహార్ట్ చేయని అవసరం లేదు, యూనిట్ని మనం డిరైవ్ చేయవలసి ఉంటుంది. నో నీడ్ టు బైహార్ట్ ది యూనిట్, బట్ ఆల్వేస్ ట్రై టు నో ది కాన్సెప్ట్. క్లియర్? ఓకే స్టూడెంట్స్, ఇదేంటంటే మనం మినిట్స్లో మనం కనుక్కున్నాం ఇక్కడ, కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి? బోత్ మినిట్స్ అండ్ సెకండ్స్.
సో ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే 1 minute ఈక్వల్ టు 60 seconds. జస్ట్ మల్టిప్లై విత్ 60 seconds వీ విల్ గెట్ ఇన్ మనకి ఏంటంటే సెకండ్స్లో వచ్చేస్తుంది ఆన్సర్. చూద్దాం ఇప్పుడు. ఓకే, యా సేమ్ ప్రొసీజర్ అండి, యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్. ఫార్ములా ఈజ్ సేమ్, ది స్టెప్ ఈజ్ సేమ్. R2 అండ్ R1 మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. 25 ఇంటూ ఇది ఏంటంటే 25 minutes మల్టిప్లై విత్ 60 seconds. దిస్ ఇస్ అవర్ ఫైనల్ ఆన్సర్. 6.6 ఇంటూ 10⁻⁶ మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. వెరీ ఈజీ అండి. ట్రై టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. మనం ఎప్పుడు కూడా ఏంటంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలగాలి. ఫార్ములా ఏంటి ప్రాక్టీస్ చేయాలి. ఆ ఫార్ములాలో ఉన్న సింబల్స్ ఏంటి, వాటి యొక్క మీనింగ్స్ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ఫార్ములా రాస్తున్నప్పుడు ఆ ఫార్ములా ఏదో బైహార్ట్ చేస్తానంటే కుదరదు. సో అక్కడ ఉన్నటువంటి మీనింగ్ ఏంటి, అందులో ఫార్ములాస్లో మనకు చాలా ఇవి ఉంటాయి వేరియబుల్స్, వాటి యొక్క మీనింగ్స్ ఏంటి, అది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ కూడా. అప్పుడు మాత్రమే ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేస్తారు. వెరీ ఈజీ టు సాల్వ్. క్లియర్? ఓకే, గుడ్. Second question, the decomposition of N2O5 in CCl4 solution, carbon tetrachloride solution at 318 K has been studied by monitoring the concentration of N2O5 in the solution. Initially, the concentration of N2O5 is 2.33 m. చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చేసాడు. ది ఇనిషియల్లీ ది కాన్సన్ట్రేషన్ మీన్ స్టార్టింగ్ కాన్సన్ట్రేషన్ మన దగ్గర ఎంత ఉందంటే 2.33 m. అండ్ ఆఫ్టర్ 184 minutes తర్వాత ఇట్ ఈజ్ రెడ్యూస్డ్ టు 2.08 m. ది రియాక్షన్ టేక్స్ ప్లేస్ అకార్డింగ్ టు ది ఈక్వేషన్. దిస్ ఈజ్ ద రియాక్షన్. ఈ రియాక్షన్ ఇక్కడ జరుగుతుందండి. ఓకే, calculate average rate of this reaction in terms of hours, minutes and seconds. What is rate of production of NO2 during this period? ఇది క్వశ్చన్ అండి. క్లియర్? అయితే ఏంటంటే ఇక్కడ మనం ఇనీషియల్ ఫైండ్ అవుట్ చేయాలి. ముందు ఏంటంటే న్యూమరికల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. ఫస్ట్ నెంబర్స్. ఎప్పుడు కూడా మనం నెంబర్స్ని ఐడెంటిఫై చేయాలి. అసలు ఆ నెంబర్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. సో మన ఈ లాజిక్ని ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తామో ఆటోమేటిక్గా సాల్వ్ చేయగలం ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ 2.33 ఒక న్యూమరికల్ ఉంది. ఈ 2.33 అనేది ఏంటంటే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ R1 ఆఫ్టర్ 184 మినిట్స్ ఉంది కాబట్టి 184 అనేది టైం ఫ్యాక్టర్ T, డెల్టా T. ఇట్ ఈజ్ రెడ్యూస్డ్ టు 2.08. సో 2.33 నుంచి ఎక్కడికి ఎంతకి రెడ్యూస్ అయింది? 2.08. అంటే ఇది ఏంటిది? R2 మీన్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్టర్ సమ్ టైం. సో R1 ఉంది, నెక్స్ట్ R2 కూడా మనకు వచ్చేసింది, T కూడా ఉంది. క్లియర్? ఓకే, అది డేటా అండి. నెక్స్ట్ క్యాలిక్యులేట్ యావరేజ్ రేట్ ఆఫ్ దిస్ రియాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ప్రొడక్షన్? ఇక్కడికి వద్దాం. యావరేజ్ రేట్ మనకు తెలుసు ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది. రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ NO2. సో ఈ NO2 రేట్ ఆఫ్ ప్రొడక్షన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. మీరు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో ఎలా మనం రేట్ ఇన్స్టాంటేనియస్ రేట్ని కానీ ఏదైనా ఒక నార్మల్ రేట్ రాయాలి ఒక ఈక్వేషన్ అనేది ఒక వీడియో చేశాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో. మీరు ఆ వీడియో కంపల్సరీ చూడాలి. ఆ వీడియో చూస్తేనే మీరు ఇక్కడ రాయగలుగుతారు. ఓకే, సో ప్లీజ్ వాచ్ దట్ వీడియో ఇఫ్ యూ హ్యావెంట్ సీన్ ఇట్. క్లియర్? వాచ్ ది వీడియో, దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ మీకు అర్థమవుతుంది. సో మనం ఏంటంటే రేట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రోడక్ట్కి యూజ్ చేస్తాం. మన రేట్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే రేట్ ఆఫ్ అపియరెన్స్ ఆర్ రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆర్ రేట్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ 3 టర్మ్స్ని కూడా ఏంటంటే ప్రోడక్ట్స్కి యూజ్ చేస్తాం. రేట్ ఆఫ్ డిసపియరెన్స్, రేట్ ఆఫ్ కన్జంప్షన్, ఇవి ఏంటంటే రియాక్టెంట్కి యూజ్ చేస్తాం. సో మనం రేట్ని ఎలా రాయాలని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఆల్రెడీ. నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. 2-3 క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేశా. సో ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం. ఎస్, చూడండి ఇక్కడ సొల్యూషన్. ఫస్ట్ రేట్ అనేది మీరు ఇమీడియట్గా రాయాలండి. స్టూడెంట్స్,
మీరు ఎప్పుడైనా ఒక ఈక్వేషన్ ఎప్పుడైతే మీకు ఇవ్వడం జరిగిందో వెంటనే ఇమీడియట్గా రేట్ ఈక్వల్ టు dx/dt ఇన్స్టంటేనియస్ రేట్ మనం తీసుకుంటాం. ఇక్కడ యావరేజ్ని కూడా ఇన్స్టంటేనియస్గా తీసుకుంటాం ఈ టర్మ్స్ వచ్చేటప్పుడు. సో ఈక్వల్ టు N2O5 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది రియాక్టెంట్. సో మైనస్ del N2O5/del T. యూ కెన్ టేక్ హియర్ del T. యాక్చువల్లీ ఇది del T అండి. క్లియర్? నేను dt పెట్టేసానులే కానీ ఇక్కడ del T వస్తుంది. Similarly 1/4 del NO2 by this is also del T, here also del T. Okay, I will correct it, not a problem. You can use D also, not a problem. Instantaneous or average rate మనం జనరల్గా డైరెక్ట్లీ డీని కూడా యూజ్ చేస్తుంటాం. ఇది మీకు పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఓకే, ఇలా మనం రాయడం జరిగింది. నెక్స్ట్, ఎస్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Again go to the question. Rate of production of NO2 during this period. మనకంటే రేట్ ఆఫ్ ప్రొడక్షన్ మాత్రం మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం ప్రోడక్ట్స్ ఏముంటాయి ఇక్కడ, NO2 అనేది ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది, అలానే O2 ఆక్సిజన్ ఈజ్ ఆల్సో యువర్ ప్రోడక్ట్. ఇది కూడా మన ప్రోడక్టే. కానీ ఇక్కడ కంప్లీట్గా డేటా కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఆక్సిజన్ గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో వీ నో నీడ్ టు థింక్ అబౌట్ ఆక్సిజన్. మనం ఆక్సిజన్ గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. సో దీన్ని బ్లాక్ చేయండి. సో మనకు కావాల్సింది ఇప్పుడు ఇది మాత్రమే NO2. ఓకే, NO2 మెన్షన్ చేశాడు. సో NO2 మనం తీసుకుంటున్నాం. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అలా అని చెప్పి N2O5 గురించి కూడా మనకు డేటా ఇవ్వడం జరిగింది. N2O5. ఓకే, క్లియర్? యా, రేట్ ఈక్వల్ టు, స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్గా ఉంటుంది. రేట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ dN2O5/dt. అగైన్ ఇక్కడ మిస్టేక్ ఉందండి, ఐ విల్ కరెక్ట్ ఇట్. యా, డెల్టా టీ, ఇక్కడ కూడా మిస్టేక్ అండి, ఇది కూడా డెల్టా టీ పెట్టుకోండి. here also delta or del T. Clear? Okay, I will show you now. చూడండి, ఇప్పుడు మనకి చేంజ్ అనేది ఇవ్వడం జరిగింది 2.08 to 2.33. చేంజ్ ఎప్పుడు కూడా R2 minus R1. మీరు R1 minus R2 పెట్టే, ప్లీజ్ డోంట్ పుట్. సో R2 minus R1, R2 2.08, R1 this one mole per liter 184. This is your answer. Okay, calculation, I hope that you know how to calculate. మీరు క్యాలిక్యులేషన్ చేయగలరని నేనైతే అనుకుంటున్నా. బీ కేర్ఫుల్ విత్ డెసిమల్స్. ఈ 10⁻⁻4, 10⁻⁻3 ఇక్కడ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎగ్జామ్స్లో, ఆబ్జెక్టివ్లో ఎస్పెషల్లీ. ఓకే, నెక్స్ట్, ఎస్, రేట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇప్పుడు. రేట్ ఈక్వల్ టు దీని యాజ్ ఇట్ ఈస్. ఇది ఏంటంటే రేట్ అనేది ఫస్ట్ మనం మినిట్స్లో క్యాలిక్యులేట్ చేసా, నెక్స్ట్ సెకండ్స్లో, ఇంటూ సెకండ్ ఇంటూ 60 మల్టిప్లై విత్ 60 seconds. దెన్ మనకి ఏంటి ఇక్కడ ఆన్సర్ అనేది సెకండ్ అవర్స్లో వస్తుంది. ఇది చాలా సింపుల్ లాజిక్ అండి. అంటే 1 minute ఈక్వల్ టు 60 seconds, ఆల్ వి నో, మన అందరికీ తెలిసిన విషయమే. జస్ట్ మనం రీప్లేస్ చేస్తున్నాం, వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేస్తుంది ఫైనల్గా. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏంటనేది. రేట్ ఈక్వల్ టు dx/dt ఈక్వల్ టు మైనస్ ఆఫ్ del N2O5/del T 1/4 del NO2/del T del O2/del T. ఇది ఏంటంటే మనం హౌ టు రైట్ ఎ రేట్ ఎక్స్ప్రెషన్ అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చేటప్పుడు మనం దానికి రేట్ అనేది ఎలా రాయాలో నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఐ హోప్ దట్ యూ నో హౌ టు రైట్ ది రేట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎ గివెన్ రియాక్షన్. క్లియర్? ఓకే, మనం జస్ట్ ముందు ఏం చేసాం, ఆల్రెడీ రేట్ని మనం క్యాలిక్యులేట్ చేసాం. అంటే ఈ స్టెప్ని యూజ్ చేసుకున్నాం. మైనస్ del N2O5, చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది N2O5. మనం ఏంటంటే సబ్స్టిట్యూట్ చేసాం కొన్ని వాల్యూస్ని, ఈ వాల్యూ మనకు వచ్చింది రేట్ని. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూ వచ్చేసింది కాబట్టి రేట్ వాల్యూ మనకు వచ్చింది కాబట్టి ఈ రేట్ వాల్యూని యూజ్ చేసుకుంటూ
ఈ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ NO2. ఇదేంటి? ఇది రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిజన్. దీని గురించి మన డేటా ఇవ్వలేదు కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ NO2 అంటే ఇదేనండి. ఇది కంప్లీట్. అగైన్ మీరు ఇక్కడ 4ని ఇంక్లూడ్ చేయకూడదు. సో ఓన్లీ డెల్ NO2 బై డెల్ T అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, మనం నో నీడ్ టు షో. సో ఈ టర్మ్ ఎగ్జాక్ట్లీ ఈ టర్మ్ మాత్రమే రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ NO2. ఈ టర్మ్ మాత్రమే రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిజన్ అని అంటాం. ఇక్కడికి వచ్చేటప్పుడు 2ని మనం కన్సిడర్ చేయకూడదు, పక్కన పెట్టండి. మైనస్ ఈ టర్మ్ను మాత్రం ఎగ్జాక్ట్లీ డెల్ NO2 బై డెల్ T, దీన్ని మాత్రం మనం రేట్ ఆఫ్ డిసపిరెన్స్ అంటాం. రేట్ ఆఫ్ డిసపిరెన్స్ అంటే మనం ఈ నెంబర్స్ని ఇంక్లూడ్ చేయకూడదు. ఓకే, దీస్ నెంబర్స్ ఆర్ డిఫరెంట్. సో మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ మనం ఈ వాల్యూను మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. చూద్దాం ఇప్పుడు ఆన్సర్ ఎలా ఉంటుందో. రేట్ ఈక్వల్ టు, చూడండి ఇప్పుడు ఆన్సర్ మొత్తం ఇవ్వడం జరిగింది. రేట్ ఈక్వల్ టు, నేను తీసుకుంటున్నాను రేట్, ఎందుకంటే మనం ఆల్రెడీ ముందు రేట్ని క్యాలిక్యులేట్ చేసాం. సో రేట్ ఈక్వల్ టు డైరెక్ట్గా ఈ పార్ట్ తీసుకుంటానండి. రేట్ ఈక్వల్ టు డైరెక్ట్లీ కంపేర్ చేస్తున్నది ఈ టర్మ్కి. సో రేట్ ఈక్వల్ టు 1/4 డెల్ NO2 బై డెల్ T. సో వీ నీడ్ దిస్ వన్, మనకు కావాల్సింది ఈ పార్ట్. దిస్ ఈజ్ కాల్డ్ రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ NO2. మీరు ఈ 4ని ఇంక్లూడ్ చేయకండి, ఈ పార్ట్ మాత్రమే రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ NO2 అంటాం. క్లియర్? సో ఇప్పుడు ఏమైంది, 4ని మీరు ఇటువైపు మనం పంపించేద్దాం, సెండ్ చేద్దాం. సో 4 ఇంటూ రేట్, 4 ఇంటూ రేట్ అనేది ఆల్రెడీ మనకి మినిట్ ఇన్వర్స్లో, సెకండ్ ఇన్వర్స్లో కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఏదైనా ఒక దీంట్లో తీసుకోండి. మినిట్ ఇన్వర్స్లో కానీ తీసుకున్నట్లయితే 6.79 ఇంటూ 10⁻⁻4 ఇది రేట్ విచ్ హ్యాస్ బీన్ క్యాలిక్యులేటెడ్ ఆల్రెడీ ఎర్లియర్. మనం దీన్ని ఇంతకు ముందే క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు మనం 4తో మల్టిప్లేట్ చేస్తున్నాం. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. మీకు నిజంగా అర్థం కానీ, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఉంటే, మీకు అర్థమైందో లేదో ఏంటనేది కొంచెం కామెంట్స్ చేయండి. యూ కెన్ మేక్ ఏ కామెంట్, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోస్ని, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. మీకు అర్థమైందని మాత్రం నేను అనుకుంటున్నా. మీకు ఎగ్జాక్ట్గా అర్థమైంది అనుకుంటేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఏదైనా మోడిఫికేషన్ మీకు కావాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.